వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక మంచి ఆరోగ్యకరమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. దీని ముందు చేసిన 4 వీడియోలు కూడా మన ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ కుటుంబ ఆరోగ్యానికి ఉపయోగం ఉంటుంది. ఈ వీడియోలో రాగి మాల్ట్ అదేనండి రాగి జావా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఎప్పటిలాగే బోల్డెన్ టిప్స్ ఉపయోగాలు చెప్తాను. రాగి జావా చేయడానికి ముందే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని 6 గంటలు నానబెట్టాలి. ఒకవేళ ముందే నానబెట్టలేదంటే అప్పటికప్పుడు సగ్గుబియ్యాన్ని పాత్రలో తీసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించే ముందు 2 కప్పులు రాగి పిండి, కొన్ని ప్రాంతాల్లో సోడి పిండి అంటారు, దీన్ని చల్లని నీరులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ రాగి పిండి మా అమ్మ తయారు చేసిన స్వచ్ఛమైన పిండి. మీరు కూడా ప్యాకెట్ పిండిలు వాడకండి. రాగులు తీసుకొని మిల్లులో వేసుకోండి. మన ఆరోగ్యం కోసం ఆ మాత్రం చేసుకోలేమా? ఇప్పుడు ఒక గ్లాస్ పాలను పొంగు వచ్చే వరకు బాయిల్ చేసి పొంగు వచ్చాక 3 గ్లాసుల నీరు కలిపి మరిగించాలి. తరువాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పట్టుకొని ఇలా నొక్కితే పేస్ట్లా అవ్వాలి. అప్పుడు పాలలో వేసి మరిగించాలి. ఈ పాల మిశ్రమం బాగా మరుగుతున్నప్పుడు ఉండలు లేకుండా నానబెట్టుకున్న రాగి పిండిని వీడియోలో చూపినట్లు కలుపుతూ వేయాలి. గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేదంటే రాగి పిండి ఉండలు కడుతుంది. ఇప్పుడు కొంచెం మిరియాలు, కొంచెం యాలకులు లైట్గా వేయించి దంచుకొని పొడి చేయాలి. ఈ పొడులు అనేవి ప్యాకెట్ పౌడర్స్ ఉపయోగించొద్దండి. ఈ పొడిని పాత్రలో వేసి కలుపుకోవాలి. జావా బాగా మరిగి తిరగబడుతుంది అన్నప్పుడు ముందుగా తురుముకున్న బెల్లాన్ని రాగి జావలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే రాగి పిండి ఉండలు కడుతుంది. రాగి జావా అంత చిక్కగా ఉండకూడదు, అంత పలచగా ఉండకూడదు. జ్యూసులా త్రాగేటట్టు ఉండాలి. మీ దగ్గర ఉంటే బాదం, జీడిపప్పు చిన్న ముక్కలుగా తరుముకొని పైన వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను చెప్పినవన్నీ వేయాలని లేదండి. మీ దగ్గర సగ్గుబియ్యం ఉంటే వేయండి, లేకపోతే లేదు. పాలు ఉంటే వేయండి, లేకపోతే లేదు. మిరియాలు, యాలకులు ఉంటే వేయండి, లేకపోతే లేదు. బెల్లం, డ్రై ఫ్రూట్స్ ఉంటే వేయండి, లేకపోతే లేదు. కానీ వాటర్, రాగి పిండి, సాల్ట్తో అయినా రాగి మాల్ట్ చేసుకొని ప్రతిరోజు తాగండి, చాలా మంచిది. రాగి జావలో అనేక పోషకాలు ఉంటాయి, అందుకే దీనిని పోషకాల గని అంటారు. దీనిలో ఉపయోగించే సగ్గుబియ్యం కర్రపెండలం దుంప పిండితో తయారవుతుంది. సగ్గుబియ్యం తినడం వలన తక్షణ శక్తి ఇస్తుంది, ఒంటిలో వేడిని తగ్గిస్తుంది, విరేచనాలు, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఎముకల బలానికి చాలా మంచిది. షుగర్ నియంత్రణకు మంచి ఆహారం. బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్ ఇది. రక్తహీనతను తగ్గిస్తుంది. నేను యూట్యూబ్ వీడియోలు చేస్తున్నానని తెలిసి మా కొలీగ్స్ ఎలా చేస్తున్నానో చూడడానికి వచ్చారు. వారు కూడా మనం చేసిన రాగి జావని టేస్ట్ చేశారు. ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన వీడియోలు చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.